హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. చంపేశారు కదా, గేమ్ చేంజర్ మూవీని చంపేశారు కదా. సినిమాకు పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి పబ్లిక్ దాకా ఇదే మాట. అట్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా సక్సెస్ మీట్ జరుపుతారు. కారణం ఏంటంటే ఇంకొద్ది మంది అన్న థియేటర్కి వచ్చే సినిమా చూస్తారనే ఆశతో నిర్మాతలా పనిచేస్తారు. కానీ బాగుందన్న సినిమాకు కూడా ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. సినిమా రిలీజ్కు ముందు 10 రోజుల నుంచి ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇది పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. మంచి సినిమాని దారుణంగా చంపేశారు. ఇవాళ ఈ సినిమా తీసిన నిర్మాత, దర్శకులు, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ల ఆవేదన వర్ణనాతీతం. అరే, మంచి సినిమాని చంపేశారు కదా. ఇదే మాట ఇవాళ తమన్ మాట్లాడుతూ ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ అయితే నిజంగా హార్ట్ టచింగ్గా ఉన్నాయి, చాలా ఆలోచించదగ్గట్టుగా ఉన్నాయి. ఒక్కసారి తమన్ ఏం మాట్లాడాడో ఒకసారి ఆ బయట ప్లే చేస్తాను, చూడండి. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒక నిర్మాత ఉన్నాడు. అది కూడా అతను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడో మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా, సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పండి, ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏంటి, ఏం బతుకుతున్నాం మనం, యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒకరు ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నారు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది, సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టు చేయండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది నేను ఐ ప్రే. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్గా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్గా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగిటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి అందరూ చెమట పెడుతున్నారు. అందరు చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం. ఎంత ఆవేదన ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి. ఒక సినిమాకి సంవత్సరాలు కష్టపడి కోట్లాది రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టి వందల వేల మంది ఈ సినిమా కోసం పనిచేసి ఆఖరికి ఒక మంచి అవుట్పుట్ను బయటకు తీసుకొస్తే ఒక్క గంటలోనే సినిమా డిజాస్టర్ అని చెప్పేసి తేల్చి పారేస్తారు. ఒకవేళ సినిమా బాగాలేకపోతే బాగలేదని చెప్పినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే మనం మంచి సినిమా తీయలేం కదా అని నెక్స్ట్ సినిమాకైనా మంచిగా పనిచేద్దాం, మంచి సినిమా తీద్దాం అనే ఆలోచన ఉంటుంది దర్శక నిర్మాతలకు, అలాగే టెక్నీషియన్స్కి. కానీ ఒక మంచి సినిమాని చంపేసిన తర్వాత నిజంగా ఎంత ఆవేదన ఉంటుంది. అందుకే ఈ గేమ్ చేంజర్ విషయంలో ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ అయితే ఇంతకుముందు ఏ సినిమాలకు జరగలేదు. నేను గత కొన్ని రోజుల నుంచి ఇదే మొత్తుకుంటున్నాను. నిజంగా గేమ్ చేంజర్ విషయంలో కావాలని కొద్దిమంది టార్గెట్ చేసుకొని ఈ సినిమాని చంపేస్తున్నారని తమన్ మాట్లాడిన మాటలకు చాలామంది సినిమా ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావు అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే. వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డెస్ట్రాయ్. చూజ్ వాట్ యు విష్ టు డూ. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది. చాలామంది ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. నిజంగా మంచి సినిమాని చంపేశారు.
ఇవాళ ఈ కల్చర్ ఎక్కడికి పోతుందో అనే ఒక భయం కూడా మొదలైంది. ఎందుకంటే ఇవాళ తెలుగు సినిమా వరల్డ్ వైడ్గా మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇవాళ ఇందాక తమన్ చెప్పినట్టు చాలామంది తెలుగు సినిమాలో నటించాలని బాలీవుడ్కి సంబంధించినటువంటి చాలామంది నటీనటులు కానీ, అలాగే ఇతర సౌత్ ఇండియాలోని చాలా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి నటీనటులు, దర్శకులు కూడా తెలుగులో ఒక సినిమా చేస్తే బాగుండనే వాళ్ళ ఆలోచన చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే పాన్ ఇండియా మూవీగా వచ్చిన మలయాళం కానీ, కొన్ని తమిళ్ మూవీస్ కానీ, అలాగే బాలీవుడ్ మూవీస్ కానీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మొన్ననే మోహన్ లాల్ గారు కూడా ఒక మాట అన్నారు, నేను తెలుగులో ఒక డైరెక్ట్ మూవీ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ నేను డైరెక్టర్గా చేస్తే అది మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకుంటున్నాను. ఇలా చాలామంది ఇతర భాషలకు సంబంధించినటువంటి నటీనటులు తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రేమ చూపిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి ప్రేక్షకులు ఒక మంచి అభిరుచి గల వాళ్ళు అని అనుకుంటుంటారు. కానీ ఇవాళ మనం చేసిందేంటి, ఒక మంచి సినిమాని చంపేశాం. ముఖ్యంగా నెగిటివ్ రివ్యూస్, అలాగే నెగిటివ్గా ట్రోల్స్, ఇదంతా ఎవరు చేస్తున్నారంటే యాంటీ ఫ్యాన్స్. ఈ యాంటీ ఫ్యాన్స్కి అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వేల మంది, లక్షల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో జీవిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానగర్ వెళ్తే సినిమా ఇండస్ట్రీని నమ్ముకునే వాళ్ళ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల చదువులు ఉన్నాయి. మరి మీరు ఇలా ఒక సినిమాని నెగిటివ్గా జనాల్లోకి తీసుకెళ్తే, నెగిటివ్ ట్రోల్ చేస్తూ ఉంటే, ఆ సినిమా చచ్చిపోతే ఆ సినిమాని నమ్ముకున్న నిర్మాత కానీ, అలాగే ఇతర టెక్నీషియన్స్ కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకో సినిమా తీయడానికి ముందుకొస్తారా? ఇప్పటికే నిర్మాతలు తగ్గిపోయారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న జీవితాల పరిస్థితి ఏంటి? సరే, మీ హీరోకి అడ్డొస్తున్నారని, మీ హీరో కన్నా ఇంకా ఎక్కువగా ఎదుగుతున్నాడని ఒక అక్కసుతో ఇతర హీరోల సినిమాలపై నెగిటివ్ ప్రాపగండా చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టం మీ హీరోకి కూడా. రేపు ఈ హీరో ఫ్యాన్స్ కూడా మీ హీరో సినిమాలపైన ఇలాగే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే మీ హీరో పరిస్థితి ఏంటి? ఇలాగే మీరు వాళ్ళకి, వాళ్ళు మీరు ఇలా నెగిటివ్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటే సినిమాలు తీయడానికి నిర్మాతలు రారు. పలానా హీరోతో సినిమా తీస్తే యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్గా ట్రోల్ చేస్తారు, నెగిటివ్గా జనాల్లోకి తీసుకెళ్తారు, స్ప్రెడ్ చేస్తారని మీ హీరోతో సినిమా తీయడానికి నిర్మాతలు రారు. అలాగే ఇతర హీరోలతో కూడా సినిమాలు తీయడానికి నిర్మాతలు రారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవాళ అందరి ఆవేదన ఇదే. 100 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే యాంటీ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఒక హీరో సినిమాని మనం చంపేస్తున్నాం, కానీ దాని వెనకాల మన హీరో సినిమా కూడా ఉంది. వాళ్ళు కూడా ఇలాగే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే మన హీరో పరిస్థితి ఏంటి? అందుకే తమన్ మాట్లాడిన దాంట్లో చాలా ఆవేదన ఉంది, చాలా టచింగ్గా ఉంది. ఇలా సినిమాను చంపేసుకుంటూ పోతూ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందనే ఆవేదన కనబడతా ఉంది.